3 వారాల్లోపే ఇండియా చైనా మధ్య 2 మీటింగ్లు. చైనా నిజంగానే ఇండియాతో ఉన్న బార్డర్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడానికి సీరియస్ గా ఉందా? ఈ ప్రశ్న మళ్లీ తెర మీదకి రావడానికి గల కారణం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా యొక్క విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆసియాన్ సమ్మిట్ సందర్భంగా మళ్లీ కలిశారు. ఆసియాన్ ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ గ్రూపింగ్ లో అటు చైనా గాని ఇటు ఇండియా గాని 2 దేశాలు మెంబర్స్ కాదు. ఇరు దేశాలు కేవలం అబ్జర్వర్ స్టేట్స్ గా సమ్మిట్ లో పాల్గొన్నారు. కరెక్ట్ గా 3 వారాల క్రితం ఎస్సీఓ సమ్మిట్ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చలలో పాల్గొన్నారు. ఈ 2 మీటింగ్స్ లోనూ భారత విదేశాంగ మంత్రి కన్సిస్టెంట్ గా చైనాకి తెలియజేస్తుంది ఒక్కటే, అదేంటంటే వి మస్ట్ రెస్పెక్ట్ ఎల్ఏసి. ఎల్ఏసి అంటే అర్థం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఇండియాకి చైనాకి మధ్య ఉన్న డిఫాక్టో బార్డర్. ఈ బార్డర్ ని ఇరు దేశాలు ఇండియా చైనా 2 గౌరవించాలని జైశంకర్ పదే పదే తెలియజేస్తున్నారు. మనం చైనాతో ఉన్న బార్డర్ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి ఆసక్తికరంగానే ఉన్నాం, కానీ చైనా ఉందా? ఒకసారి ఈ మీటింగ్ సంబంధించి చైనీస్ ప్రెస్ ఎలా రిపోర్ట్ చేస్తుందో చూడండి. వాళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో బార్డర్ స్టాండ్ ఆఫ్ గురించి ఊసైనా లేదు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇష్యూ చేసిన స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇండియా చైనా బార్డర్ స్టాండ్ ఆఫ్ కి సంబంధించి ఒక నిర్ణయానికి వస్తాయి, కానీ దానితో పాటు మిగతా రంగాల్లో కూడా ఇరు దేశాలు కోఆపరేట్ చేసుకోవాలి అంట. 4 సంవత్సరాల నుంచి చైనా పాడుతుంది ఇదే పాట. బార్డర్ విషయం తర్వాత మాతో ఇంకా ఎక్కువ బిజినెస్ చేయండి, మా గూడ్స్ ఇంకా ఎక్కువ కొనండి, ఇండియాలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ ని ఎత్తివేయండి, ఇదే పాట. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? బార్డర్ దగ్గర ఇండియాకి చైనాకి మధ్య ఉన్న టెన్షన్స్ కి కారణం ఇండియానే అంట. అసలు ఇండియన్ మిలిటరీ ప్రెజెన్స్ ని అక్కడ పెంచడానికి గల కారణమే చైనా. వాళ్ళ స్ట్రెంత్ ని మ్యాచ్ చేయడానికి మన మిలిటరీ ప్రెజెన్స్ ని అక్కడ పెంచుకున్నాం. సో బేసిక్ గా చైనా చెప్పేది ఏంటంటే, బార్డర్ ఇష్యూని పక్కన పెట్టండి, మా గూడ్స్ ని ఇంకా ఎక్కువ కొనండి. కానీ చైనీస్ గూడ్స్ కి ఇండియా నో చెప్పగలదా? ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదంతో చైనీస్ గూడ్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైనా ఫలితాన్ని చూపించాయా? ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ నో. గత సంవత్సరం మనం చైనా నుంచి $100 బిలియన్ వర్త్ చేసే గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం, అండ్ ఇదే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ భారత ప్రభుత్వానికి సజెస్ట్ చేసింది ఏంటంటే, చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్లని ఇండియాకి ఆహ్వానించడం ద్వారా ఇండియాకి లబ్ధి చేకూరుతుంది అని. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ వ్యాఖ్యలని సపోర్ట్ చేశారు. భారతదేశంలో ఉన్న వ్యాపారవేత్తలు సైతం దీన్నే కోరుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు చైనా ఎగుమతుల మీద తీవ్రంగా ఆధారపడున్నాయి. ఎంతలా అంటే భారత ప్రభుత్వానికి చైనీస్ వర్కర్లకి వీసాలు ప్రొవైడ్ చేయండి అని అర్జీలు పెట్టుకునేంత. దీనంతటిని చైనా గమనించకుండా ఉంటుందా? గమనిస్తూనే ఉంది. వాళ్ళకి ఇండియా చైనా మీద ఎంత డిపెండ్ అయ్యిందో బాగా తెలుసు. ఈ వల్నరబిలిటీనే ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటుంది చైనా. అందుకే పబ్లిక్ గా చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్లని అడ్డుకోకండి పదే పదే చైనా వాగుతూనే ఉంది. వాళ్ళు ఇండియా నుంచి చైనాకి డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. 2020 అనంతరం భారత ప్రభుత్వం చైనా నుంచి ఇండియాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ని నిలిపివేసింది. చైనా యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద అనేక రిస్ట్రిక్షన్స్ ని పెట్టింది. చైనీస్ ఎయిర్లైన్స్ డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం అనేక సార్లు భారత ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఈ బ్రతిమాలింపు కేవలం 4 గోడల మధ్యలోనే ఉండేది మొన్నటిదాకా. ఇప్పుడు డైరెక్ట్ గానే ఓపెన్ గా ప్రెస్ ముందుకొచ్చి చైనా ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ కి సంబంధించి అడుక్కుంటుంది. భారత్ 500కు పైగా చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేస్తూ చైనా మీద కొంత ప్రెషర్ నైతే తీసుకురాగలిగింది, గానీ బార్డర్ దగ్గర చైనా యొక్క ఆర్మీ వెనక్కి తగ్గేంత మాత్రం ప్రెషర్ బిల్డ్ చేయలేకపోయింది. మేబీ ఇండియా యొక్క పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్ట్రాటజీ చైనా పట్ల మారాలేమో. వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మా కంటెంట్ కొద్దో గొప్ప మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించుండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేసి మీ ఫ్రెండ్స్ తో ఈ ఇంట్రెస్టింగ్ కథనాన్ని పంచుకోండి. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.